హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీ అరుణ. ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంక ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి లంచ్ రెసిపీ షేర్ చేస్తున్నాను అనమాట. పండుమిర్చి, పండు వంకాయల పచ్చడి అండ్ సూపర్ టేస్టీ ఎగ్ ఫ్రై. ఇంకా మనం రెసిపీస్లోకి వెళ్ళిపోదామండి. ఎంతో రుచిగా ఉండేటువంటి వంకాయ పండుమిర్చి పచ్చడి కోసం నేను ఇక్కడ వంకాయలు ఒక 5-6 తీసుకున్నానండి. కొన్ని పండువి, కొన్ని నార్మల్ వంకాయలు. పండిన వంకాయలు చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి గింజపట్టు ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి అనమాట, ముఖ్యంగా పచ్చడికి. ఇంకా వాటిని మంచిగా రోస్ట్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా లోపలంతా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది. ఇంకా కొంచెం చల్లారనిచ్చి మనము పైన పీల్ ఆఫ్ చేసేసుకుంటామండి. ఇంకా చేసేసుకున్న తర్వాత కళ్ళంలో నూరుకుంటాం అనమాట. చాలా బాగుంటుంది, రోట్లో కానీ కళ్ళంలో కానీ. ఇక్కడ నేను పండుమిర్చి గుజ్జు ఆల్రెడీ మనం చేసుకుని పెట్టుకుంటాము, స్టోర్ చేసుకుంటాం కదండి. పండుమిర్చి సీజన్లో పండుమిర్చి, చింతపండు, రాక్ సాల్ట్ మిక్స్ చేసుకుని ఇంకా అలాంటప్పుడు మనకి ఇలాంటి పచ్చళ్ళు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కళ్ళంలోకి నేను వంకాయలను చూసుకుని దాని తగ్గట్టుగా ఒక గరిటె నిండా పండుమిర్చి తొక్కు, ఆనియన్ చీలుకలు, కొంచెం జీలకర్ర వేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వంకాయని పీల్ ఆఫ్ చేసుకున్నాం కదండి, ఆ గుజ్జు కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు చింతపండు సాల్ట్ పడుతుంది అనుకుంటే జస్ట్ ఒక రబ్బ చింతపండు సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే పండుమిర్చి తొక్కులో ఆల్రెడీ మనము చింతపండును సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటాం కదా, పడుతుంది అనుకుంటేనే మనం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మన తొక్కు రెడీ అయిపోయిందండి. ఇంకా పైనుంచి పోపు వేసేసుకుంటున్నాం. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, 1 టీ స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసేసుకుని ఈ పచ్చడిలో వేసేసుకోవడమేనండి. అసలు ఎంత బాగుంటుందంటే నేను చెప్పలేను. వేడి వేడి అన్నంలో ఇది వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుంటానండి, అద్భుతం అనిపిస్తుంది. ఇంకా దోశలకి, ఇడ్లీకి కూడా చాలా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఎంతో రుచిగా ఉండేటువంటి ఎగ్ ఫ్రై కోసం ముందే ఎగ్స్ బాయిల్ చేసేసుకుంటామండి. నేను 7 ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. తర్వాత చిలుకల్లా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ 2 మీడియం సైజ్ తీసుకున్నాను. ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక అంగుళం అల్లం చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక 7-8 వెల్లుల్లి డబ్బులు యాడ్ చేసుకున్నామండి. 3 ఇలాచి, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఎగ్స్ మంచిగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు పైన షెల్ తీసేసుకుని ఈ ఎగ్స్ లో 1 టీ స్పూన్ పసుపు వేసుకుని మంచిగా కోట్ చేసేసుకుంటామండి. ఇవి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. దాంట్లో టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుని మనం కోట్ చేసుకుని ఎగ్స్ వేసేసుకుని ఇట్లా మనము రౌండ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఏంటంటే కింద అడుగంటడం అది ఉండదండి. అంటే ఒక్కొక్కసారి ఎగ్స్ కింద స్టిక్ అయిపోతాయి కదా, వేగిపోయి పక్క తీస్తాను. ఇప్పుడు మనము అదే ఆయిల్లో గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని వేసేసుకున్నాము. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1.5 టీ స్పూన్ కారం వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటామండి. ఆ వాటర్ ఏంటంటే కింద అడుగంటకుండా, అంతే అది చక్కగా ఒక 5 నిమిషాల్లో మనకు ఉడికిపోతుంది. కొంచెం ఆయిల్ అలా సెపరేట్ అవుతుంది అన్నప్పుడు మనం ఇంకా దీంట్లోంచి ఒక గరిటె నిండా పేస్ట్ ని పక్కకు తీసేసుకుంటాము. ఇంకా తర్వాత మనం దాంట్లో ఎగ్స్ హాఫ్ గా కట్ చేసుకున్నామండి, దాన్ని యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకుని మనం తీసినటువంటి ఆనియన్ పేస్ట్ పైనుంచి వేసేసుకుంటాం అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఎగ్స్ ఎలా అయితే పెట్టామో అలాగే ఉంటాయండి, డిస్టర్బ్ అవ్వనమాట. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్, కొంచెం కరివేపాకు వేసుకుని జస్ట్ ఇలా కుదుపుకున్నట్టు చేస్తే ఏంటంటే మొత్తం అంతా అడ్జస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం ఫ్రై అవనిస్తే మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుందండి సర్వ్ చేయడానికి. ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. మళ్ళీ సరికొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.